జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. బంగారం కొలిచే ప్రామాణికాలు ఎలా ఉన్నాయి ఏంటి? వీసం, బేడ, సవర, కాసు ఇవి చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా బంగారాన్ని కొలిచే ప్రమాణాలే. ఇప్పుడు ఈ టైంలో బంగారం ధరలు కొంచెం పెరుగుతున్నాయి, కొంచెం తగ్గుతున్నాయి కదా. స్వర్ణకారుల దగ్గరికి వచ్చి బంగారం చేయించుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు చేయించుకుంటే ఏమైందంటే చేసిన ఐటమ్ మీద మా పేరు కూడా ఉంటుంది. 100 గ్రాములు అంటే 10 తులాలు. 10 తులాలు. ఇది 10 గ్రాములు అంటే 1 తులం మీద. ఓకే, 10 గ్రాములు అంటే ఒక ఒక తులం. తులం. ఒక తులం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి, ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఏదేమైనా మరి బంగారం ధరలు ఇలా పెరుగుతున్నటువంటి ఈ టైంలో మరి గ్రాము, తులము, గ్రాములో కొనుక్కోవాలా, తులంలో కొనుక్కోవాలా అని పక్కన పెడితే మరి వీసం ఎత్తన్న బంగారం కొనుక్కోవాలి అనే మాటలు కూడా వినబడుతున్నాయి. అసలు వీసం ఎత్తు అంటే ఏంటి? వీసం, బేడ, సవర, కాసు ఇవి చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా బంగారాన్ని కొలిచే ప్రమాణాలే. అంటే కొంచెం బ్యాక్ వెళ్తే బంగారాన్ని అప్పట్లో ఇలా కొలిచే వాళ్ళంట. వీసం ఎత్తు, బేడ, సవర అని చెప్పేసి. ఒకసారి ఏంటంటే అక్కడి నుంచి ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే గ్రాములు, తులం లెక్క కొలవడం జరుగుతుంది. అసలు ఏంటి ఈ సవర అంటే ఎంత, బేడ అంటే ఎంత, మరి వీసం ఎత్తు అంటే ఎంత అసలు? సో ఇవి చెప్పడానికే నేను ఈరోజు సికింద్రాబాద్ జనరల్ బజార్ దగ్గర ఉన్నటువంటి స్వర్ణకారుల కళాకారుడు చక్రపాణి గారి దగ్గరికి వచ్చేసాను. మరి అసలు ఎలా కొలిచేవాళ్ళు పూర్వకాలంలో, ఇప్పుడు ఎలా కొలుస్తున్నారు, ఇవన్నీ కూడా చూద్దాము. వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మరి నన్ను ఫాలో అయిపోండి. నమస్తే సార్. చక్రపాణి గారు, అయితే నేను చెప్పినట్టుగా నాకు కూడా తెలీదు ఈ సవర, వీసం ఇవి ఉన్నాయి కదా, కొన్ని బేడ అంటారు కదా. అసలు ఏంటి వాటితో ఎలా కొలిచేవాళ్ళు బంగారం అంటే ఒక్కసారి వాటి గురించి. సవరన్ అంటే 8 గ్రాములు. 8 గ్రాములు సవర అంటే? సవర అంటే ఒక సవరన్ అంటే 8 గ్రాములు. ఓకే. తర్వాత బేడ అంటే దోవానెత్తు. దోవానెత్తు అంటే తులానికి 16 అణాలు. బేడ అంటే 8 బేడలకు తులం, 16 అణాలకు తులం వస్తుంది. అందులో 2 బాళ్ళు అయితే ఇప్పుడు రూపాయికి పావులాలు, 4 పావులాలు. 4 పావులాలు ఎట్లనో బేడ అంటే 8 బేడలకు ఒక తులం. 16 అణాలకు ఒక తులం. అట్లా లెక్క వస్తుంది అనమాట. అది అప్పుడు పాతకాలంలో. అంటే వీసం ఎత్తు సవర వీసం ఇప్పుడు 750 మిల్లీగ్రాములు. 750 మిల్లీగ్రాములు. ఓకే. అప్పటి వీసం అంటే 750 మిల్లీగ్రాములు అంటే ఇది 500, ఇది 200, ఇది 500 మిల్లీగ్రాములు. 500 మిల్లీగ్రాములు ఇది. ఓకే. ఇది మీ చేతిలో ఉన్నది ఇది 200 మిల్లీగ్రాములు. ఇది 200. 200 మిల్లీగ్రాములు. ఇది 200 మిల్లీగ్రాములు. 200 మిల్లీగ్రాములు. ఇది 50 మిల్లీ. ఇది 50. వివర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బంగారాన్ని అంటే ఇది ఈసమెత్తు అప్పటి లెక్క. వీసం ఎత్తు అంటే ఇదేనా? ఇవి. ఓకే. ఇప్పటి లెక్క కాలిక్యులేషన్ చేస్తే ఇప్పుడు ఇంత వస్తుంది అనమాట. ఓకే, మీరు చాలా తీసుకొచ్చినట్టున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒకసారి చెప్పండి. ఆంసు లెక్క అంటే ఒక ఆంసుకు 30 గ్రాముల 150 మిల్లీగ్రాములు. ఓకే. అది ఆంసు, అది లెక్క. ఇప్పుడు ఇది వచ్చేసి ఈసం అంటే ఇప్పుడు గ్రాముల లెక్క ప్రకారము ఇదండి. ఇగో ఇది 500 మిల్లీగ్రాములు, ఇది 200 మిల్లీగ్రాములు, ఇది 50 మిల్లీగ్రాములు. 750 మిల్లీగ్రాములకు ఈసం ఎత్తు అయింది. 750 గ్రాములకి వీసం ఎత్తు అయింది. మాసం అంటారు. మాసం. వీసం అంటే ఏంటండి అసలు? ఈసం అంటే అనా ఎత్తు. ఇప్పుడు తులానికి 16 అణాలకు ఒక తులం వస్తుంది. పాత తులం 16 అణాలకు ఒక తులం. ఒక తులం అంటే 10 గ్రాముల 650 మిల్లీగ్రాములకు ఒక తులం. పాత తులం అప్పటి లెక్క. ఇప్పుడు లెక్కనేమో 10 గ్రాములకు తులం. 10 గ్రాములు. ఇప్పుడు 10 గ్రాములకు తులం. ఇప్పుడు 10 గ్రామ్స్. పాత లెక్కనేమో 11 గ్రాముల 500, ఇది 100, 650 మిల్లీగ్రాములు పాత తులం. ఇది ఇలా కొలిచేవాళ్ళు. ఇలా కొలిచేవాళ్ళు. అంటే ఎంత? ఇది ఒక తులం, పాత తులం. ఇది పాత తులం. ఇప్పుడు కొత్త తులం అంటే ఇది ఒకటి. ఇప్పుడు కొత్త తులం ఇలా కొలిచేవాళ్ళు. పాత తులం అంటే ఇవన్నీ యాడ్ అవుతాయి. అంటే ఇవి లేకుండే కాలిక్యులేషన్ చేస్తే ఈ మిల్లీగ్రాములలో ఇంత వచ్చింది అనమాట. దాని గురించి అట్లా. ఇప్పుడు పాత తులం అంతా పోయింది. అంటే కొత్త తులం గ్రాముల లెక్క నడుస్తుంది. గ్రాములు, మిల్లీగ్రాములు. డైమండ్స్ అయితే సెంట్లలో వస్తుంది. బంగారం అయితే మిల్లీగ్రాములలో వస్తుంది. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఇది 2 తులాలు.
20 గ్రామ్స్ అంటే 2 తులాస్ 2 తులాస్ 20 గ్రాములు ఇది 20 గ్రాములు. అంటే ఇప్పుడు కొలుస్తున్నారా వీటితోటి? ఇప్పుడు ఇవి కొలుస్తున్నాము, ఇది కూడా కొలుస్తున్నాం. అది ఇప్పుడు టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఇప్పుడు కంప్యూటర్. ఇది 20 గ్రాములు. ఇది 2 తులాలు 20 గ్రాములు. ఓకే. ఇంకో ఇది తులం. ఇది తులం అంటే 10 గ్రామ్స్ 10 గ్రాములు తులం. 10 గ్రాములు తులం. ఇది హాఫ్ తులా. ఇది అరతులం. అరతులం. 5 గ్రాములు అంటే హాఫ్ తులా. ఇది అరతులం. ఓకే. 2 గ్రాములు. ఇది 2 గ్రాములు. 2 గ్రాములు అంటే 2 మాసాలు. 2 మాసాలు. ఈసం కంటే కొంచెం ఎక్కువ. ఓకే. ఈసం కంటే ఎక్కువ. ఇది 2 మాసాలు. ఇవి బ్యాడెత్తుకు కొంచెం ఎక్కువ. కొంచెం ఎక్కువ. బేడెత్తు అంటే బేడ అంటే దోవాన. దోవాన అంటే ఎన్ని ఈ భాష అంతా స్వర్ణకాలదండి. అన్నాలు బేడలు అని పాతదే పైసలు లెక్కనే ఇవి. బేడ అంటే దోవాన. దోవాన పైసలు లెక్కల దోవాన. ఇప్పుడు అన్న అంటే ఏకన. ఏకన మన వాడుకునే పైసలు లెక్కనే ఇవి. వాడుక భాష. అప్పుడు వాడుకునేది పావుల, ముప్పావుల, అర్ధాన. అర్ధాన అంటే ఆటాన. 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 ముప్పావుల అంటే బారాన. బారాన. అట్లా అవే పైసలు వజన్లకు క్యాలిక్యులేషన్ చేస్తే అట్లా వస్తాయి. బారాన్నెత్త అంటే తులానికి పావులే తక్కువ. ఈ చిన్నది ఎంతండి? ఇది 1 మాసం. ఇది 1 మాసం అంటే 1 గ్రామ్. ఇది 1 గ్రామ్. ఇదేమో 20 గ్రాములు. ఇది 10 గ్రాములు. అవును. అరతుల. ఇది 2 గ్రాములు. 2 గ్రాములు. 1 గ్రామ్. 1 గ్రామ్. సో ఇవన్నీ కూడా బంగారాన్ని కొలిచే ప్రమాణాలే. ప్రమాణం కొలిచే ఇవన్నీ. సరే, ఇవన్నీ అంటే అప్పట్లో ఇలా కొలిచేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఇప్పుడు వచ్చేసి ఎక్కువ మటుకు ఇదే కంప్యూటర్ వాడుతున్నాం మనం. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఇది వచ్చేస్తుంది. దీన్ని చూసుకుంటే 20 గ్రాములు అంటే ఇట్లా పెడితే 20 గ్రాములు వచ్చేస్తుంది. 20 గ్రాములు వచ్చేస్తుంది. ఫ్యాన్ గార్డ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. ఎలక్ట్రానిక్ గార్డ్ పోస్తే తీసుకుంటది. గార్డ్ ఇట్లా ఏమి ఉండవద్దు. కరెక్ట్ ఉంటే కరెక్ట్ 20 గ్రామ్స్ వస్తుంది. మరి ఇదేంటండి చిన్న తూకం మీద పెట్టారు? అసలు మెయిన్ ఇదే. ఇలా కొలిచేవాళ్ళ? అప్పుడు బంగారం ఇలా తూకం చేసేది. ఇట్లా ఎలా అంటే బంగారం ఎట్లా తూకం చేస్తారు? అందులో మామూలుగా కూరగాయలు అయితే పావు అది రాయలు వేస్తారు కదమ్మా. ఇవే కదమ్మా. ఇప్పుడు ఇవే వేస్తారా? ఇప్పుడు ఇది ఉంది అనుకో. ఇగో ఇప్పుడు 1/2 తులం ఉంది. ఇట్లా తూకం చేస్తాం అన్నమాట. ఇప్పుడు అది ఎంత ఉంది? 5 గ్రాముల 800 ఉంది. 5 గ్రాముల 800 మిల్లీగ్రామ్ అంటే 5 గ్రాముల 800 అన్న ఎత్తు ఉన్నది. ఇది రింగ్ తయారు చేసేది. మోడల్ తయారు. అంటే ఇప్పుడు కూడా దీంట్లో కొలుస్తున్నారా? ఇప్పుడు లేదండి, తీసేసినాం మేము. ఇప్పుడు చేయట్లేదు. ఇది ఒక ఇక్కడ పెద్ద కంట కూడా ఉంది ఇందులో. పెద్దది ఉంది. పెద్దది ఉంటే ఇక్కడ జోక్కుంటాము. రఫ్ అప్రాక్సిమేట్ జోక్కుంటాము. దీనికి తేడా ఏంటి? తేడా ఏం లేదు, సేమే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీలాంటి వాళ్ళకు ఈ భాష తెలియదు కాబట్టి ఇది అర్థం కాదు కాబట్టి ఒకసారి ఇప్పుడు ఇది ఎంత అన్నారు మీరు? వెయిట్ చూసారు కదా. ఇప్పుడు 5 గ్రాముల 800 మిల్లీగ్రాములు. ఇది ఎంత ఉంది? 5 గ్రాముల 800 మిల్లీగ్రాములు. మరి ఒకసారి మనం ఇప్పుడు ఇందులో కూడా చూద్దామా? చూద్దాం. రింగ్ 5 గ్రాముల 680 మిల్లీగ్రాములు చూపెట్టు. ఇది మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ కావాలంటే ధర్మకంట ఉంది. ఇప్పుడు రఫ్ గా జోకి చూపెడతాం కస్టమర్. మేము ఆర్డర్ తీసుకుని ఇచ్చిన ఏం చేస్తాం, ధర్మకంట వేసి ధర్మకంట లెక్క ప్రకారం ఇష్టం తీసుకుంటాం. అంటే ఒకసారి చెప్పండి చక్రపాణి గారు, అంటే ఈ రోజుల్లో కూడా ఎవరైనా ఇలా కాకుండా ఈ పద్ధతిలో మాకు చూపించండి అని ఏమన్నా అడిగే వాళ్ళు ఉన్నారా? ఎవరు అడుగుతలేరు, వాళ్ళకి అర్థం కాదు. మీరు కాబట్టి వ్యూవర్స్ కి చెప్పడానికి తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి మీరు చెప్తున్నాం. అడుగుతున్నారు, ఎవరు అడగరు. ఒకవేళ ఇవి దీంట్లో మేము జోకి తూకం చేసి తీసుకున్నా కూడా ఇదేంటంటే ఇట్లా పెట్టారంటే మాకు ధర్మకంట లేదా, ఎలక్ట్రానిక్ లేదా లేదా అని అడుగుతారు. అందు గురించి తీసి పక్క పెట్టినాం. ఇక దీంతో వాడుకుంటాం. రఫ్గా ఇట్లా జోకి చూపెడతాం. కరెక్ట్ అంటే అక్కడ ధర్మకంట ఉంది, ధర్మకంట వేసి ఇస్తారు. 10 రూపాయలు తీసుకొని స్లిప్ ఇస్తారు, ఎంత వెయిట్ ఉంటే అంత. దాన్ని బట్టి మేము లెక్కలు చేసుకుంటాం. ఒక్కసారి మరి మా వ్యూవర్స్ కి, ఇప్పుడు ఈ టైంలో బంగారం ధరలు కొంచెం పెరుగుతున్నాయి, కొంచెం తగ్గుతున్నాయి కదా, ఇలాంటి టైంలో మరి స్టోర్స్ కు వెళ్ళి కొనుక్కునే కంటే స్వర్ణకారుల దగ్గరికి వచ్చి బంగారం చేయించుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? అక్కడికి ఇక్కడికి ఎలాంటి తేడాలు ఉన్నాయి? ఒక్కసారి తేడాలు ఉంటాయి. ఇప్పుడు చేయించుకుంటే ఏమైతే అంటే తరుగులు తక్కువ ఉంటది, మేకింగ్ తక్కువ ఉంటది. మేము చేసిన ఐటమ్ మీద మా పేరు కూడా ఉంటది. మీ పేరు కూడా, మా పేరు కూడా వేసిస్తాం. గ్యారంటీ కార్డులు వేసిస్తాం మేము. గ్యారంటీ కార్డు దాని మీద పేరు ఉంటది, క్వాలిటీ ఉంటది, వెయిట్ ఉంటది,
ఓకే. ఉమ్. డేట్, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ వెయిట్, క్వాలిటీ అన్ని కూడా అన్ని గ్యారంటీ ఉంటాయి. ఇస్తారు. ఇట్లా ఇస్తాము. మళ్ళీ ఐటమ్ మీద కూడా నా పేరు ఉంటది, మీ పేరు ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. 9916 గోల్డ్ ఓకే. ఆర్నమెంట్ అని చెప్పి మళ్ళీ నా పేరు ఉంటది. అచ్చా. అట్లా చేసి ఇస్తాం మేము గ్యారంటీ. మా దగ్గరకు వచ్చిన మాకు ఎవరన్నా ఇది ఉందన్నా కూడా మీరు పోయి అక్కడ పోయి చూపెట్టుకోమని చెప్తాం మేము. ఇవి ఎందుకంటే ఇవి నాతాన్ని ఎందుకున్నాయంటే కొంతమంది పాత కస్టమర్ ఏమంటే వద్దంకులు మాకేమో మీతాన్ని ఉండే మాకేమో వద్దు ఇవన్నీ అని చెప్తారు. ఇక అట్లనే నేను తీసి పెట్టుకున్నాను. సార్ ఒక్కసారి ఇవి ఏమో చాలా పెట్టారు ఇక్కడ, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవి ఏంటి ఒక్కొక్కటి, ఎంత వెయిట్? ఇది వచ్చేసి 100 గ్రామ్ గోల్డ్ తూకం చేసేది. 100 గ్రామ్స్ ఇది. 100 గ్రామ్స్ అంటే ఓకే. తులాలు చూస్తే 10 తులాలు. 10 తులాలు అంటే పాత 10 తులాలు కాదు, కొత్త 10 తులాలు. పాత తులాలు, 10 పాత తులాలు 10 తులాలు అంటే ఎక్కువ వస్తుంది. 11 గ్రాముల చిల్లర అవుతుంది, అంటే 110 గ్రాముల చిల్లర అవుతుంది పాత 10 తులాలు అంటే. ఓకే. ఈ కొత్త 10 తులాలు అంటే 100 గ్రాములకు 10 తులాలు. 100 గ్రాములు అంటే 10 తులాలు. 10 తులాలు. ఇది 10 గ్రాములు అంటే ఒక తులం. ఇది ఓకే. 10 గ్రాములు అంటే ఒక ఒక తులం. ఒక తులం ఇప్పటి లెక్క ఇప్పటి నడిచేది. ఇప్పుడు చెప్పే మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటిదే చెప్తున్నా. 20 గ్రాములు అంటే 2 తులాలు. అచ్చా. ఇది 20 గ్రాములు. 20 గ్రాములు అంటే 2 తులాలు. 2 తులాలు. ఓకే. అర్ధ తులం అంటే 5 గ్రాములు. 5 గ్రాములు అర్ధ తులం. ఇదేమో 2 గ్రాములు. 2 గ్రాములు. మాసాలు అంటే మాసాల లెక్క అంటే ఇది 10 మాసాలు, 5 మాసాలు, ఇది 2 మాసాలు. ఈ మాసాల లెక్క అంటే పాత పద్ధతి. పూర్వంది పాత పద్ధతి. పాత పద్ధతి. ఇప్పటి పద్ధతి అంటే ఇది గ్రాములు. గ్రాముల లెక్క. ఇది 1 గ్రామ్, ఇది 1 గ్రామ్, ఇది 2 గ్రామ్స్ 1 గ్రామ్. 1 గ్రామ్. ఓకే. ఇది అర గ్రామ్. తర్వాత ఇది 200 మిల్లీగ్రాములు. ఇది 200 మిల్లీగ్రామ్. 200 మిల్లీగ్రాములు. ఓకే. తర్వాత ఇది 100 మిల్లీగ్రాములు. 100 మిల్లీగ్రాములు. ఓకే. ఇది 50 మిల్లీ. 50 మిల్లీగ్రామ్స్. 50 మిల్లీగ్రామ్. ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు ఎలక్ట్రానిక్ రాకముందు 50 మిల్లీ వరకే ఉండే తూకం. ఇప్పుడు వచ్చేసి 10 మిల్లీ కూడా కౌంటింగ్ వస్తుంది. ఎలక్ట్రానిక్ వచ్చాక 1 మిల్లీ కూడా కౌంటింగ్ వస్తుంది. 1 మిల్లీ, 2 మిల్లీ, 5 మిల్లీ. పూర్వంలో ఎట్లుందంటే ఈ గ్రాములు వచ్చినప్పుడు పాత తులాలు పోయి గ్రామ్స్ వచ్చినప్పుడు, కొత్త తులాలు వచ్చినప్పుడు 50 మిల్లీ వరకే కౌంటింగ్ ఉండే. ఇప్పుడు 1 మిల్లీ కూడా కౌంటింగ్ అవుతుంది. ఇది వచ్చిన ఎలక్ట్రానిక్ వచ్చిన తర్వాత. చక్రపాణి గారు ఒక్కసారి ఇక్కడ నుంచి చెప్పుకుంటారండి ఇక్కడ వరకు. ఇది 100 గ్రామ్స్. 100 గ్రామ్స్. 20 గ్రాములు 2 తులాలు. 10 గ్రాములు 1 తులం. 5 గ్రాములు అర తులం. 2 గ్రాములు పావులెత్ కంటే కొంచెం తక్కువ. ఇది 1 గ్రామ్. ఇది హాఫ్ గ్రామ్. 200 మిల్లీగ్రామ్. 100 మిల్లీగ్రామ్. 50 మిల్లీగ్రామ్. ఇప్పుడు జనరేషన్ ఇది తెలుస్తుంది. అంటే కొంతమంది ఇంకా తెలియదండి. ఇంకా ఇది తెలియదు వాళ్ళకి. ఎలక్ట్రానిక్ ఈ కాంటనే తెలుసు అంతే. దాని మీద వచ్చేది కంప్యూటర్ తెలుసు, ఏం తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇవే ధర్మకాంట జోకినా కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఉండే. ఇంతకుముందు ఇవే జోకుతుంది ధర్మకాంటలో. ఇప్పుడు అది తీసేసి ఇవే పెట్టి అందరికి అర్థమయ్యేది. చక్రపాణి గారు మంచి వాల్యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా, నమస్తే. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ రోజుల్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మళ్ళీ సడన్ గా తగ్గడం చూస్తున్నాం, పెరగడం కూడా చూస్తున్నాము. మొన్న అక్షయ తృతీయకి బంగారం ధర కొంచెం తగ్గుతుంది అనుకున్నారు మహిళలు. ఎంతో కొంచెం బంగారం కొనుక్కోవాలి, వీసం ఎత్తైన బంగారం కొనుక్కోవాలని అనుకున్నారు. కానీ ఆ రోజు ధర ఎటువంటి మార్పు లేకపోవడంతో కొంచెం నిరాశ ఎదురైంది. అయితే ఈ రోజు అసలు బంగారం కొలిచే ప్రామాణికాలు ఎలా ఉన్నాయి ఏంటి అంటే అనుకుంటాం కదా, కాసుల లెక్క, గ్రాముల లెక్క, తులం లెక్క, లక్షలు పెట్టి మనం కొనుక్కోలేము. వీసం ఎత్తైన బంగారం కొనుక్కుందాం అనే పదాలు వస్తూ ఉంటాయి కదా. అసలు వీసం అంటే ఏంటి, సవర, బేడ, వీటి అర్థాలు ఏంటి అనేవి జస్ట్ తెలియచేయడానికే స్వర్ణకారుల దగ్గరికి రావడం అయితే జరిగింది. సో మంచి ఇన్ఫర్మేషనే కదండి. అంటే తెలియని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకు అవి ఎప్పటికైనా ఉపయోగం. అంటే మనము మన పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకుంటారు. అంటే ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఈ సవర, బేడ, వీసం వాటి అర్థాలు ఏంటి, అసలు ఎలా కొలిచేవాళ్ళు, నేను అన్ని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా కొలుస్తున్నారు బంగారాన్ని అనేది ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చెప్పడం జరిగింది. చక్రపాణి గారు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వీడియో ఎక్కడ మిస్ అవ్వద్దు. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఈజ్ నవీన, సాగర్ దొరస్వామితో, సుమన్ టీవీ.